ఇక్కడ లడ్డూలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ హ్మ్. తెలుగుదేశం పార్టీకే ఓటెయ్యాలి అని అన్నట్టు అక్కడ క్రియేట్ అక్కడ బ్యానర్లు పెట్టినా లేకపోతే ఆ లడ్డూ కౌంటర్లలో చెప్పించినా ఓకే. లేదు ఆ లడ్డూ కవర్ల మీద ముద్రించినా బ్యానర్లు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. తనని తాను మోర్ హిందూగా ప్రొజెక్ట్ చేసుకోవటానికి చంద్రబాబు నాయుడు విపరీతంగా తాపత్రయపడుతున్నాడు. బలం సంపాదించుకుని వాళ్ళ రాజ్యాంగాన్ని తీసుకురావాలని అనుకుంటోంది బీజేపీ. బాబు గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా టీడీపీ పార్టీ నేతలు తిరుమల టెంపుల్ సెట్ వేశారు సార్. గతంలో అవును. కూడా ఇలా వేశారు. అనేక విమర్శలు వచ్చాయి. మరి ఈ సందర్భం గురించి మీరేం మాట్లాడాలనుకుంటున్నారు? అంటే గుడిసెట్టు వేసి దానిలో హోమాలు చేయటం ఇలాంటివి గతంలో జరిగినప్పుడు రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు కొంచెం వికృతంగా రియాక్ట్ అయిన పరిస్థితి ఉండింది. వికృతంగా అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలాంటివి జరిగినప్పుడు ఇలా గుడిసెట్లు వేసేవాళ్ళు గుడిసెట్టి వాళ్ళు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. హ్మ్. అయితే అది దుర్మార్గమైనటువంటి కామెంటే. ఇప్పుడు చంద్రబాబు గారి బర్త్డే సందర్భంగా ఇలా టెంపుల్ సెట్ వేసి దానిలో హోమాలు, ఆ చుట్టుపక్కల పొలిటికల్ బ్యానర్స్ ఇవన్నీ పెట్టడం కొంచెం వింతగా ఉంది అని మాట్లాడుతున్నారు. కానీ ఇది వింతగా చూడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో మోర్ హిందూగా కనిపించేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేదు ఆ ధోరణి అతనికి. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా ఆ ధోరణి లేదు, ఉండేది కాదు గతంలో. ఓకే. ఈ మధ్యకాలంలో వాళ్ళు వాంటెడ్గానే మోర్ హిందూగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. అందులో భాగం రెండోది మతము రాజకీయం ఇవి రెండు మిక్స్ అయి నడుస్తున్నాయి. ఇప్పుడు రాజకీయం విడిగాను మతం విడిగాను లేదు. ఈ దేశంలో ఎప్పుడైతే హిందుత్వ అనేది అధికారంలోకి వచ్చిందో ఆ క్షణం నుంచి మతాన్ని రాజకీయాల కోసం వాడటం అనేది ఒక ప్రోగ్రామ్గా మారిపోయింది. ఇప్పుడు ప్రకాష్ రాజు మాట్లాడిన మాటలను ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు? ఎప్పుడో జనవరిలో మాట్లాడాడు ఆయన. వాటిని తీసుకొచ్చి ఇప్పుడు ఎందుకు హడావిడి చేస్తున్నారు అంటే ఎన్నికలు ఉన్నాయి, తమిళనాడు ఎన్నికలు, ద్రవిడ రాజకీయం ఇన్ఫ్లుయెన్సు, అలాగే పెరియార్ రాముడి మీద చేసినటువంటి విమర్శలు, వీటన్నిటినీ ఒకసారి అలా తీసుకొచ్చి హిందూ సెంటిమెంట్లని రెచ్చగొట్టడం ద్వారా ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ ప్రోగ్రామ్ కోసం ప్రకాష్ రాజు జనవరిలో మాట్లాడిన మాటలు ఇప్పుడు తీసుకొచ్చి మార్కెట్లో పెట్టారు వాళ్ళే వాంటెడ్గా. ఇలా మతాన్ని రాజకీయాల కోసం వాడటం అనే ప్రోగ్రాం నడుస్తున్నప్పుడు తనని తాను మోర్ హిందూగా ప్రొజెక్ట్ చేసుకోవటానికి చంద్రబాబు నాయుడు విపరీతంగా తాపత్రయపడుతున్నాడు. మనకి తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో చాలా స్పష్టంగా కనిపించింది అది. ఆయన చాలా వికృతమైన ప్రకటనలు చేశాడు. రాధా మనోహర్ దాస్ను మించి వికృతమైనటువంటి రాజకీయ ప్రకటనలు చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది ఈ మధ్య కాలంలోనే. ఆయన ఈ నెయ్యి కల్తీ వ్యవహారం మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి దానిలో జగన్మోహన్ రెడ్డి ఏదో డబ్బుల కోసం ఈ పని చేశాడని నేను అనుకోవడం లేదు అని, ఈ లడ్డూల్లో కల్తీ నెయ్యి కలిపి దేవుడికి నివేదన చేయటం ద్వారా ఈ నైవేద్యం తీసుకున్నటువంటి భగవంతుడి పవర్స్ దెబ్బతింటాయి. అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి పవర్స్ దెబ్బతీసేస్తే, ఆయన మహిమలు తీసేస్తే హిందువులు ఒంటరైపోతారు. ఆ తర్వాత హిందువులను ఏవైనా చేసి ఈ దేశం నుంచి వెళ్ళగొట్టేయచ్చు అనే కుట్ర ఉంది దీని వెనకాల అని మాట్లాడాడు ఆయన. ఓకే. నిజంగా అంత ఉందా సార్? అది ఆయనకే తెలియాలి. అంత ఇల్లాజికల్గా మాట్లాడటానికి అలవాటు పడిపోయాడు చంద్రబాబు నాయుడు. ఓకే. అంటే లడ్డూలో కల్తీ నెయ్యి కలపడం ద్వారా వెంకటేశ్వర స్వామి మహిమలు పోతాయి అని చెప్పాడు ఆయన నిస్సిగ్గుగా. చెప్పి అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి పవర్స్ పోతే హిందువులందరూ ఏమైపోతారు అంటే మనకి సినిమాల్లో చూపిస్తుంటారు, పౌరాణిక లేకపోతే జానపద సినిమాల్లో ఒక పవర్ ఏదో ఉంటుంది వాటి దగ్గర. అంటే పాతాళ భైరవ సినిమాలో ఎస్వి రంగారావు మాంత్రికుడి పవర్స్ అన్నీ గడ్డంలో ఉంటాయి. అతని గడ్డం తీయించేస్తారు. రాజకుమారి నేను నిన్ను ప్రేమించడానికి అభ్యంతరం ఏం లేదు, కాకపోతే నీ గడ్డం వలన ప్రేమించట్లేదు అంటుంది. వాడు ఆ ఎమోషన్లో వెళ్ళి గడ్డం తీసేస్తాడు, పవర్స్ పోతాయి. వెంటనే తోటరాముడు వచ్చి చంపేస్తాడు వాడు. ఇలాంటి నేరేటివ్నే ఆయన చెప్పాడు పొలిటికల్గా చంద్రబాబు నాయుడు. అంటే ఆ స్థాయి
ఆ స్థాయి దుర్మార్గానికి తెగించేయడానికి సిద్ధపడిపోయాడు ఆయన. ఆయనే అంటే మనకు ఒక సామెత ఉంది, ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టు మీద మేస్తుందా అని. నాయకుడే ఆ రేంజ్ హిందుత్వ ప్రదర్శిస్తున్నప్పుడు క్యాడర్ అంతకు మించి ప్రదర్శించాలి కదా. రైట్. అందుకని వాళ్ళు నేరుగా తిరుమల లోపల అంటే గుడి లోపల కూడా రేపు పొలిటికల్ బ్యానర్లు అంటే ఇక్కడ లడ్డూలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకే ఓటెయ్యాలి అని అక్కడ బ్యానర్లు పెట్టినా, లేకపోతే ఆ లడ్డూ కౌంటర్లలో చెప్పించినా, ఓకే, లేదు ఆ లడ్డూ కవర్ల మీద ముద్రించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఆయన చాలా క్లియర్ ఇండికేషన్ ఇస్తున్నాడు, ఈ దేశంలో రాజ్యాంగపరమైనటువంటి అధికారం చలాయించే పదవుల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ మైనారిటీలను తీసుకురాకండి అని ప్రజలకి పిలుపునిస్తున్నాడు ఆయన. ఈ లడ్డూ కల్తీ వ్యవహారంలో మొత్తం మీద క్యాంపెయిన్లో ఆయన ఇచ్చినటువంటి నినాదం అదే, ఈ దేశంలో కీలక పదవుల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ క్రైస్తవ ముస్లిం నాయకుల్ని తీసుకురాకండి, తీసుకొస్తే వాళ్ళు హిందూ మతం మీద దాడి చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కీలక పదవులు అంటే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి పదవుల్లోకి హిందువులను మాత్రమే తీసుకురండి, హిందువులు మాత్రమే గెలిచేలాగా మీరు ఓటింగ్ ప్యాటర్న్ని మార్చుకోండి అన్న పద్ధతిలో చెప్పాడు ఆయన. అంత అంటే భారతదేశం ఇప్పటికీ సెక్యులర్ స్టేట్గానే ఉంది. భారత రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదం ఉంది, అది తీసేయలేదు. అది ఆ రోజుల్లో అంటే ఇందిరాగాంధీ గారు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చింది. దాన్ని తీసేస్తూ ఇంకా రాజ్యాంగ సవరణ జరగలేదు. జరిపి ఉండేవాళ్ళేమో తెలియదు, కానీ వాళ్ళకి అంత బలం లేదు ఇప్పుడు. అది ఆల్రెడీ నిన్న ప్రూవ్ అయింది. బలం సంపాదించుకుని వాళ్ళ రాజ్యాంగాన్ని తీసుకురావాలని అనుకుంటోంది బీజేపీ, కానీ దానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు జనాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇంతకు ముందు అంటే 2014లో ఎన్నికల్లో గెలిచినప్పుడు కూడా చంద్రబాబు ఇలా లేడు. ఆయనకి 2019లో ఓడిపోయిన దగ్గర నుంచి దేశం అర్థమైంది ఆయనకి. అర్థమై మనం టోటల్గా రైట్కి తిరగాలి, రైట్కి ఎక్స్ట్రీమ్ రైట్కి వెళ్ళాలి అనేది ఆయన ప్రోగ్రామ్గా డిజైన్ చేసేసుకున్నాడు. చేసుకుని తన నరాన ఆ ఉన్మాదాన్ని ఎక్కించేసుకున్నాడు ఆయన. ఎక్కించేసుకుని ఆ ఉన్మాదంతోనే బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టోటల్గా అలాగే బిహేవ్ చేస్తోంది. రెండవది పర్టికులర్గా ఇక్కడ ఇంకొక దారుణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో చాలా సందర్భాల్లో కొన్ని ప్రోగ్రెసివ్ అంశాలు అవి జరిగినప్పుడు పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ ఏ కులం అయితే పునాదిగా ఉన్నదో, కమ్మ సామాజిక వర్గం పునాదిగా అది ఏర్పడింది ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో. నిజానికి ఆ రోజున నాదెండ్ల భాస్కర్రావు మొదలుపెట్టిన నినాదం కూడా కమ్మవారికి అధికారం ఇవ్వటం లేదు అనే నినాదంతోనే మొదలైంది అది. ఆ తర్వాత రామారావు గారు వచ్చారు, ఆయన టేక్ ఓవర్ చేశాడు, దాన్ని టేక్ ఓవర్ చేశాడు. ఆయన చేతుల్లోకి మొత్తం వ్యవస్థ వెళ్ళిపోయింది. నాదెండ్ల భాస్కర్రావు బయటపడ్డాడు. ఇలా ఆ పార్టీకి పునాదిగా ఉన్నటువంటి సామాజిక వర్గం తెలుగు రాజకీయాలలో నిర్వహించిన పాత్ర చాలా గొప్పది అంటే వాళ్ళు ప్రోగ్రెసివ్ ఐడియాలజీకి ఒక సింబల్గా నడిచినటువంటి పరిస్థితి. కమ్యూనిస్ట్ పార్టీల్లో వాళ్ళ ప్రమేయము, వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ పర్టికులర్గా ఆ సామాజిక వర్గం టోటల్గా రివర్స్ అయిపోయి వాళ్ళు రైట్కి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఏ దిశలో ప్రయాణిస్తున్నాడో అదే దిశలో టోటల్గా కమ్యూనిటీ కూడా ట్రావెల్ చేస్తోంది. అది స్పష్టంగా కనిపిస్తోంది బయట. అందుకని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ పద్ధతిలో బిహేవ్ చేయటం అనేది నాకైతే ఆశ్చర్యం కలగట్లేదు. వాళ్ళు ఇంతకంటే దారుణంగా బిహేవ్ చేస్తారు అని కూడా నేను ఆశిస్తున్నాను. అందులో భాగమే అంటే గతంలో విజయవాడలో అలంకార్ థియేటర్ అని ఒకటి ఉంది ఇప్పటికీ. అయితే ఆ రోజుల్లో దాని యాజమాన్యం కొంచెం ప్రో తెలుగుదేశం వాళ్ళు, మొదటి నుంచి ప్రో తెలుగుదేశమే. వాళ్ళు టిక్కెట్ల వెనకాల తెలుగుదేశం పార్టీకే మీ ఓటు అని ముద్రించి టిక్కెట్లు ఇచ్చేవాళ్ళు కౌంటర్లో డైరెక్ట్గా. రంగా హత్య జరిగినప్పుడు ఆ థియేటర్ తగలబెట్టడానికి రీజన్ అదే.
అంటే అది తెలుగుదేశం పార్టీ చేసిన హత్యగా ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఈ థియేటర్ వాళ్ళకి సింబల్గా కనిపించింది, తెలుగుదేశం థియేటర్ అని వాళ్ళు వెళ్ళి తగలబెట్టేశారు దాన్ని. కాబట్టి అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి ఈ ఓవర్ యాక్షన్ నుంచి. అందుకని ఆ ఉదాహరణ నేను చెప్తున్నాను. ఇప్పుడు తిరుమలలో లడ్డూలు పంపిణీ చేస్తూ ఆ కవర్ల మీద కూడా తెలుగుదేశం పార్టీనే గెలిపించుకుందాం, లేకపోతే ఎన్డీఏ కూటమిని, ఇప్పుడు ఆయన వాళ్ళతో ఘర్షణ పడాలని కూడా అనుకోవటం లేదు, చాలా ఎన్డీఏతో చాలా కాన్షియస్గా ఆయన వాళ్ళతో ఎంతవరకు ట్రావెల్ అవ్వాలో అంతవరకు ట్రావెల్ అవ్వడానికి డిసైడ్ అయిపోయాడు. కాబట్టి హిందూ మతోన్మాదానికి ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో సింబల్గా మారుతున్నాడు ఆయన. ఓకే, చంద్రబాబు. ఇదంతా మోదీ గారి ఇన్స్పిరేషనా సార్? బీజేపీ సక్సెస్ ఫార్ములాని ఈయన వంట పట్టించుకున్నాడు. వంట పట్టించుకుని అంటే 80 నుంచి మొదలైంది వాళ్ళ ప్రయాణం. 80లో అంటే జనతా పార్టీ నుంచి బయటకు వచ్చేసారు వాళ్ళు. 80లో ఏర్పడింది ఇది, ఏది భారతీయ జనతా పార్టీ. అది విచ్ఛిన్నం అయిపోయి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత వీళ్ళు భారతీయ జనతా పార్టీ అనే పేరుతో మొదలయ్యారు. జనసంఘగా జనతాలో కలిశారు. కలిసి భారతీయ జనతా పార్టీగా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చినవి 2 సీట్లు. 2 సీట్లలో ఒకటి హనుమకొండ నుంచి గెలిచాడు, రెండోది అక్కడి నుంచి ఉత్తరాది నుంచి ఒకటి, దక్షిణాది నుంచి 2 సీట్లే వచ్చినాయి వాళ్ళకి. ఓకే, ఆ 2 సీట్ల నుంచి ఈ రోజున 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే పరిస్థితికి వెళ్ళారు వాళ్ళు. 4వసారి కూడా వాళ్ళే వస్తారు అనే పిక్చర్ ఉంది ఇప్పటికీ స్టిల్. నిన్న వాళ్ళకి పార్లమెంట్లో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ వాళ్ళ ఓటింగ్ చూస్తే వాళ్ళకి 14 ఓట్లు పెరిగినాయి. వాళ్ళకున్న బలం కంటే కూడా 14 ఓట్లు అదనంగా వచ్చాయి. ఏది నిన్న వీగిపోయిన బిల్లుల సందర్భంగా జరిగిన ఓటింగ్లో కూడా. అందుకని మేము వచ్చే ఎన్నికల్లో కూడా డెఫినెట్గా గెలవబోతున్నామని అమిత్ షా గారు మాట్లాడాడు. ఆ పిక్చర్ ఉంది, ఇంకా జనాలు కూడా అదే అనుకుంటున్నారు, వాళ్ళే గెలుస్తారు అని. ఆ లెవెల్ నేరేటివ్ కల్పించగలిగే పరిస్థితిలో వాళ్ళు తయారయ్యారంటే 80 నుంచి అద్వానీ గారు చేసినటువంటి రథయాత్ర, అద్వానీ గారు ఏకాత్మత యజ్ఞం అని చేశాడు. ఏకాత్మత అంటే ఏకాత్మ అంటే యూనిఫికేషన్ ఆఫ్ హిందూస్ అని, అంటే హిందూ ఆత్మల్ని ఒక్కటి చేయటం. హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ ప్రోగ్రామ్, హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ ప్రోగ్రామ్ ఆయన ఏకాత్మతా యజ్ఞం అనే పేరుతో మొదలుపెట్టి ఆ విజయమే ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ టోటల్ సక్సెస్ అద్వానీ గారి ఫార్ములా. సో ఆ ఫార్ములాని తాను అడాప్ట్ చేసుకొని తెలుగుదేశం పార్టీ స్థిరంగా ఉండాలంటే ఈ దేశంలో ఇదే ఫార్ములా అని అనుకుంటున్నాడు. మన తెలుగు సినిమా వాళ్ళు కూడా సినిమాల్లో కొంచెం హిందుత్వ ఉండాలి అని ఎందుకు ఫీల్ అవుతున్నారంటే దీనికి మార్కెట్ ఉంది అని. పాన్ ఇండియా లెవెల్లో దీనికి మార్కెట్ ఉంది కాబట్టి మనం పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళేటప్పుడు కొంచెం హిందుత్వ ఉండాలి మన సినిమాలు అని చేస్తున్నారు ఇప్పుడు.